హలో గైస్, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. మన ఇంట్లో దోశ, ఇడ్లీ బ్యాటర్ అలా మిగిలిపోయినప్పుడు వాటిని ఇలా పులియబెడుతూ ఉంటాను మొక్కలకి ఇవ్వడానికి. సో చాలా బాగా హెల్తీగా వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండ ఎక్కువగా ఉన్న ప్లేస్లో మొక్కల్ని పెట్టుకుంటాం కదా, అలాంటి వాటికే ఇలా కంపోస్ట్ వాటర్ని రోజు ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మనం వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తాం కాబట్టి అస్సలు ఇబ్బంది ఉండదు అనమాట. మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. అంబ్రెల్లా పాము ఒక కుండీలో వేస్తే వాటి విత్తనాలు పడి ప్రతి కుండీలో వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడేమో స్పైడర్ ప్లాంట్ ఇంకొకటి ప్రిపేర్ చేశాను చిన్న కుండీలో ఇంట్లో పెట్టుకోవడానికి. ఈ స్పైడర్ ప్లాంట్కి పక్కన బేబీ ప్లాంట్స్ వస్తాయి కదా, అవి భలే ఉంటాయి తెలుసా. అసలు కిందకి హ్యాంగ్ అవుతూ చాలా అందంగా కనిపిస్తుంది పాట్ అయితే. ఈ గుండు పూలు కూడా అంతే, ఎండిపోయిన పూల్ని పడేస్తూ ఉంటాం కదా, అవి వేరే కుండీల్లో పడి ఇలా మొలకలు అయితే వచ్చేసి బాగా పూస్తూ ఉంటాయి నాకైతే టెర్రస్ మీద. ఇంక ఇదైతే పేపర్ ఫ్లవర్స్. నా దగ్గర ఎప్పుడో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో తీసుకొచ్చిన మొక్క. ఎండ తగలక ఇప్పటివరకు పూలు అయితే రాలేదు. యాక్చువల్గా కింద ఉండేది, తీసుకొచ్చి ఒక 6 months అవుతుంది అనుకుంటా పైన పెట్టాను. దాని ప్లేస్లోనే ఇంకా ఇలా అంబ్రెల్లా పాము వచ్చేసి దాన్ని ఆక్రమించేసింది. ఎండ తగలక సరిగా పూలు కూడా రావు. ఈ టర్టిల్ వైన్ని చాలా కుండీల్లో స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడేమో హ్యాంగింగ్ పాట్లో వేశాను. యాక్చువల్గా కింద కూడా ఉన్నాయి కదా, అయితే కింద పెడితే ఎండ తక్కువ వస్తుంది. కొన్ని రోజుల వరకు బాగానే ఉంటాయి, కానీ తర్వాత అవి డ్రై అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇంకా వాటిని పైకి తీసుకొచ్చేసి ఇంకా ఈలోపు ఇవి రెడీ అవుతాయి కదా, వీటిని తీసుకెళ్తాను. ఇంకా నేను పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ ఎక్కువ మనకి కాపు రావాలంటే నేను యూస్ చేసే మిక్స్ ప్యాకెట్స్ అనమాట. ఇవి యాక్చువల్గా అయిపోయాయి, 4 ప్యాకెట్సే ఉన్నాయి. వాటిలో కూడా కొంచెమే ఉన్నాయి. ఇంతకీ మీలో ఎవరైనా నా వీడియో చూసారా? సూపర్ మిక్స్ రెడీ చేసి నేను మందార మొక్కలకి ఇచ్చాను. చాలా అంటే చాలా బాగా వస్తాయన్నమాట. మనం ప్రిపేర్ చేసి ఇచ్చిన ఒక 1 weekకే విపరీతమైన మొగ్గలు అయితే వచ్చేస్తాయి. ఆ వీడియోనైతే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో షేర్ చేశాను. అది అడుక్కెళ్ళిపోయి ఉంటుంది, చాలామందికి దొరకకపోవచ్చు. అందుకని మొన్న కూడా నేను అప్లోడ్ చేసిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయినా సరే చూసుండకపోవచ్చు, అందుకని మళ్ళీ ఆ వీడియోని రీపోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ మిక్స్ వేయడం వల్ల చాలా అంటే చాలా ఫ్లవర్స్, ఫ్రూట్స్ అయితే వస్తాయి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఆ వీడియో చూడటానికి. నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే నిన్ననే ఫిష్ టబ్కి అయితే క్లీన్ చేశాను నేను గీతూ కలిసి. కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఇవి యాక్చువల్గా 2nd generation అనమాట. కొంచెం పెద్ద ఫిష్ కనిపిస్తుంది కదా, అది. ఫస్ట్ జనరేషన్ ఫిషెస్ అయితే పోయాయి అనమాట. సో వాటి బేబీస్ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి చిన్న. సో సాటర్డే రోజు ఇక్కడ ఈవినింగ్ టైంలో టెర్రస్ మీద ఉన్న పూలన్నీ కోసుకొచ్చేసి హాల్లో ఇలా డెకరేషన్ చేశాను. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎస్పెషలీ మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైంలో దీపం పెట్టుకొని ఇలా ధూపం వేసుకొని మంచిగా కలర్ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటే ఏదో తెలియని ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. ఇక్కడ పుచ్చి వినాయకుడికి శంఖపూలతో అలంకరించాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మా టెర్రస్ మీద కూడా శంఖపూలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉంటాయో తెలుసా దేవుడికి పెడితే. సో ఎప్పుడైనా మనకి చిరాకేసినప్పుడు, మైండ్ డిస్టర్బ్గా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా కామ్ అయిపోతుంది మైండ్, రీఫ్రెష్ అయిపోవచ్చు అనమాట. హాల్లో బుద్ధ పెట్టుకున్నాను కదా, సో ఇక్కడైతే రోజుకొక రకంగా టెర్రస్ మీద అయితే బోలెడు రకాల ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా, వాటితో ఇలా డెకరేషన్ చేసుకుంటాను. ఇంట్లో ఎంత పనున్నా సరే నాకు ఇలాంటి డెకరేషన్స్ అంటే చాలా ఇష్టం. దానికోసం కొంచెం టైం అయినా స్పెండ్ చేస్తూ ఉంటాను. అలా కొద్దిసేపు ఆ డెకరేషన్కి టైం స్పెండ్ చేసామంటే రోజంతా కూడా ఏదో తెలియని ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఆ స్మెల్, ఆ డెకరేషన్ చూస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక 3-4 days నుంచి మా ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ కూడా వెళ్తున్నాను ఈవినింగ్ టైంలో. సో వాకింగ్ చేసి కొద్దిసేపు వాళ్ళతో స్పెండ్ చేసి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. సో ముందుగానే ఏమీ ప్లాన్ చేసుకోను, అప్పటికప్పుడు మైండ్కి ఏది ఆలోచన వస్తే అది ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడేమో టైము 8:30 అవుతుంది.
క్విక్గా అయిపోయే రెసిపీస్ చేస్తూ ఉంటాను కదా. సో పొంగల్ చేస్తున్నాను అనమాట, హాట్ పొంగల్. దానికోసం అయితే ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు రైస్ని యాడ్ చేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా వాటర్ పోసేయాలి. సో మొత్తానికి రైస్ అయితే పప్పు అయితే 2 గ్లాసెస్ వేస్తున్నాం కాబట్టి గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అంటే మొత్తం ఒక 6 గ్లాస్ వాటర్ వేసుకొని చిల్లీసు ఆనియన్ కూడా కట్ చేసి ఇంకా డైరెక్ట్గా విజిల్ పెట్టేస్తాను అనమాట. ఇంకా పోపు అయితే ఇంకా విజిల్ అయిపోయిన తర్వాత విజిల్ వెయిట్ అంతా పోయిన తర్వాత పోపు పెట్టేస్తాను. ముందే పెట్టేస్తే నాకు ఆ ఫ్లేవర్ తగ్గుతుందనమాట, అందుకని ఇంక ఇలా చేస్తూ ఉంటాను. మంచి గుమగుమలాడుతూ రావాలంటే నెయ్యితో పోపు పెట్టేసుకోవాలి. దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు డైరెక్ట్గా వేస్తాను. ఒక్కొక్కసారి ఇంకా పొడి కూడా చేస్తాను అనమాట, 2 వేస్తాను. యాక్చువల్గా ఈ పొంగల్కి మిరియాలే మంచి ఫ్లేవర్ కదా. ఇంకా లాస్ట్లో జీడిపప్పు, అల్లం తురుము, ఫైనల్గా ఇంగువ కంపల్సరీ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. సో నేను ఎక్కువగా నెయ్యితో పెడుతూ ఉంటాను కాబట్టి టేస్ట్ చాలా అంటే చాలా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంక ఇక్కడ నుంచి చూపించే క్లిప్స్ అన్నీ కూడా సండే రోజు మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ సండే అంటే కొంచెం రెస్ట్ డే కదా, వీక్ అంతా కూడా సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి రెస్ట్ తీసుకోవడానికి. అంటే లంచ్ బాక్స్ పొద్దున్నే హడావిడి ఉండదు కదా, పీస్ఫుల్గా మార్నింగ్ అయితే లేకపోవచ్చు. కొంచెం లేట్గానే లెగుస్తాను సండే రోజు. ఈరోజు బెడ్ మీద ఉన్నప్పుడే వంట ఏం చేయాలని ఆలోచించేసి మొత్తానికి ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ బయట తిందామని ప్లాన్ చేసుకున్నాము. సో చిన్నగా ఇంకా పనులు అయితే ఉంటాయి కదా, ఇక నా పనులు అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు జ్యూసెస్ కూడా ఏమీ చేయను, అన్నిటికీ హాలిడే అనమాట. సో ఫస్ట్ అయితే లేవగానే ఇంటి ముందు క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఈ ముగ్గులన్నీ కూడా నాకు అస్సలు గుర్తుండవు, అప్పటికప్పుడు పింట్రెస్ట్లో చూసేసి వేస్తూ ఉంటాను. సో ఇదే ముగ్గు మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అస్సలు గుర్తుండదు, చూస్తే గుర్తొస్తుంది అనుకుంటే వేసేస్తాను. ఇక డైరెక్ట్గా పింట్రెస్ట్లో చూసి ఇంకా ముందే ట్రయల్స్ అయితే ఏమీ లేవు, డైరెక్ట్గా ఇక్కడ చూసి అయితే వేస్తూ ఉంటాను. సో అక్కడ చూపించిన ముగ్గులో చాలా చేంజ్ ఉందన్నమాట. సో స్టార్ట్ చేయడం అయితే వాళ్ళు చెప్పినట్లే చేశాను, కానీ ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే నా ఓన్ డిజైన్ అయితే వచ్చేసింది. సో రోజు మొత్తంలో ఇంత ఎనర్జెటిక్గా, హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను అంటే నా సీక్రెట్ వచ్చేసి మెయిన్గా నాకు నచ్చింది మొక్కల్ని పెంచుకోవడం. సో అది ఫుల్ఫిల్గా హ్యాపీగా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. ఎవరికైనా ఏదో ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కామన్గా. సో ఆ ఇంట్రెస్ట్ని కనుక్కొని అది ప్లాన్ చేసుకుంటే మనం రోజంతా యాక్టివ్గా ఉంటాం. నాకున్న ఎనర్జీ అంతా ఇలాంటి మొక్కల ద్వారానే వచ్చేస్తుందని నా ఫీలింగ్. సో అలాంటి మొక్కల్ని వీడియో ద్వారా మీకు చూపించాలని తాపత్రయం. మొక్కలు పెంచడం నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెమైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఇలా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక ఈరోజు సండే కదా, ఫుల్ రెస్ట్ డే అని చెప్పేసి బెడ్ మీద నుంచి లేచేటప్పుడే అసలు వంట అయితే ఏమీ చేయకూడదు, అన్నీ బయటే తినేయాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ సో చిన్నగా పనిలోకి దిగిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇంట్లో చేసుకొని లంచ్కి అయితే బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఫైనల్గా ఇంకా రిలాక్స్డ్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెస్ట్ తీసుకున్నాను అనమాట కొద్దిసేపు. ఎందుకో కిచెన్లోకి వచ్చిందే గుర్తొచ్చింది, ఫ్రిడ్జ్లో లాస్ట్ వీక్ పెట్టిన ప్రాన్స్ ఉన్నాయి, అవి నీట్గా వాష్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వీక్ మధ్యలో చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. సో ఇంకా అది గుర్తొచ్చింది, ఇంకప్పటికప్పుడు బయటికి తీసేసి ఇలా బిర్యానీ చేసేసాను. ఫైనల్గా బెడ్ మీద ఉన్నప్పుడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇంకా ఫైనల్గా ఈరోజంతా ఇంట్లోనే తినేసాము. ఇక దానికి జతగా మా గీతుకి ఎంతో ఇష్టమైన చికెన్ సలాడ్ నియాన్ గ్రిల్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. సో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, నేను బిర్యానీ చేస్తే ఎలా చేసినా సరే ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అయితే ప్రాన్స్ కూడా తక్కువే ఉన్నాయి, అందుకని రైస్ క్వాంటిటీ కూడా తక్కువే చేశాను. అంటే ఆఫ్టర్నూన్ వరకే సరిపోయేలాగా చేసుకున్నాం అనమాట. సో కొంచెమే చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే ఆబ్వియస్గా చాలా బాగా వస్తుంది. సో ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఇక చిన్న చిన్న పనులు ఉన్నాయి, పైన బట్టలు ఆరేసి ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఫోల్డ్ చేసుకున్నాము. ఇక తర్వాత పిల్లల బర్త్డేస్ వస్తున్నాయి. ఫస్ట్ అన్విత బర్త్డే, ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి గీతు బర్త్డే ఉంది. సో అన్వితకైతే డ్రెస్సెస్ రెడీ పెట్టేశాను. ఇంకా గీతు అయితే ఆర్డర్ పెట్టాం కానీ అది టైంకి రావట్లేదు. సో ఇంకొక విషయం, అదే రోజు గీతు బర్త్డే రోజు మేము తిరుపతి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక గీతుకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం కదా, అవైతే 1 వీక్ బ్యాకే పెట్టాము. యాక్చువల్గా 20th రీచ్ అవ్వాలి,
కానీ అవి డిలే అయిపోయి 27కి పోస్ట్పోన్ అయినాయి. ఇక ప్రస్తుతానికైతే వాడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో రేపు ఎల్లుండి షాపింగ్కి వెళ్ళడానికి కుదరదని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైం వాడికి డ్రెస్ కొనడానికైతే బయటకు వెళ్ళాము. సో మేము వెళ్ళిన దగ్గర పూల మార్కెట్ ఉంటుంది, చాలా కలర్ఫుల్గా కనిపించాయి. సో తీసుకోవాలనిపించేసింది. ఇంకా వాటిని చూడగానే ఇలా తోరణాలు రెడీ చేయాలనిపించేసింది. ఇక కింద వచ్చేటప్పుడే మా ఇంటి పక్కన కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచి ఆకులు కట్ చేసుకొని పైకి వచ్చి వెంటనే ఇంకా ప్యారెట్స్ని రెడీ చేశాను. 1 వీక్ బ్యాక్ కూడా పోస్ట్ చేశాను కదా ఒక వీడియోలో, ఇలా ప్యారెట్స్ని రెడీ చేస్తున్నానని. ఒకరోజు నైట్ కూర్చొని బాగా నేర్చుకున్నాను, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది దీన్ని ఎలా చేయాలనేది. సో చిన్న ట్రిక్ ఫాలో అయితే చేయడం అయితే చాలా ఈజీ. మనం తీసుకునే ఆకులు పొజిషన్ బట్టి మంచిగా ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చేస్తుంది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. చెప్పాలంటే ఇవన్నీ కూడా చిన్నప్పుడే నేర్చుకున్నాను. చిన్నప్పుడు బుట్టలు అల్లుకునేవాళ్ళు కదా, వైర్ బుట్టలు, దాంతో ప్రిపేర్ చేసేదాన్ని అనమాట. సో నేను డ్రెస్ డిజైన్స్ చూడాలంటే పింట్రెస్ట్లో చూస్తాను. అలా చూసేటప్పుడు ఈ హ్యాక్ వచ్చింది. ఆ క్రాఫ్ట్ చూడగానే ఓపెన్ చేయాలనిపించేసి చూసేసాను. ఇక అవి అలా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా ఐడియాస్ ఇస్తూనే ఉన్నారు. ఇక కమింగ్ వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా చేయాలనిపిస్తుంది. యాక్చువల్గా ఇలా లాంగ్ వీడియోలోనే డీటెయిల్గా చెప్దామనుకున్నాను, కానీ సో అంత క్లియర్గా షార్ట్స్లో పెడదామని ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇలా పెట్టినా చాలామందికి రీచ్ అవ్వకపోవచ్చు కదా, అందుకని షార్ట్స్లో క్లియర్గా చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇక కమింగ్ ఫెస్టివల్స్ దసరా, దీపావళి ఉన్నాయి కదా, మన గుమ్మాలకి తోరణాలు ఎలాగూ వేసుకుంటాము. ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే కొత్తగా పండగ వాతావరణం అయితే వచ్చేస్తుంది. సో ఇలా సాటర్డే ఈవినింగ్ టు సండే ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.